ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం కీర్తనలు 1, 2, 3. సాయంత్రం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపను మీరందరూ అపరిమితముగా అనుభవించుదురుగాక. కేవలం ఒక కృప చాలు. ఆ కృప ఉంటే అన్నీ ఉన్నట్లే. కృప లేకపోతే మన జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన వారం. దేవుని కృప ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఈరోజు ప్రభువారిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 26వ కీర్తన 12వ వచనం. సమభూమిలో నా పాదం నిలిపియున్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భక్తుడైన దావీదు యొక్క సాక్ష్యం. ఇది ఈ దినం మీ సాక్ష్యముగా మారబోతుంది. దావీదు తన మార్గంలో నడుస్తున్నప్పుడు, తన జీవిత యాత్రలో అతడు ప్రయాణిస్తున్నప్పుడు, ఆ యాత్రలో ఆ మార్గంలో ఎన్నో కరుకు మార్గాలు, లోయలు, ఎత్తైనటువంటి పర్వతాలు, కొండలు, గుట్టలు, మెట్టలు, తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని సవాలు చేసేటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురుపడ్డాయి. అయితే దావీదు వాటిని చూచి కలవరపడ్డాడు, భయపడ్డాడు, బాధపడ్డాడు. అయినా దేవుని బిడ్డలారా, వాటిని చూచి ఎన్నడూ కూడా వెనుదిరగలేదు. పరాక్రమశాలి అయినటువంటి వాని దాసుడు కనుక దావీదు పరాక్రమశాలి వలె ముందుకు సాగి వెళ్ళాడు. కొన్నిసార్లు భయం అతను తరిమింది, కొన్నిసార్లు వ్యాధి అతను మొత్తింది, మరికొన్నిసార్లు శత్రువులు అతను చుట్టుముట్టారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుని వైపు చూశాడు, దేవుని యొక్క వాగ్దానాలు చేతబట్టాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశాడు, దేవుని ఆశ్చర్య క్రియలను గురించి అతడు ఆలోచించటం ప్రారంభించాడు. ఆ విధంగా దావీదు దేవుని సన్నిధిలో సిద్ధపడి దేవుని నుండి బలమైనటువంటి కార్యాలు అనుభవించి ఆ తర్వాత అతడు ఇస్తున్న సాక్ష్యం ఇలా ఉంది. సమభూమిలో నా పాదం నిలిపియున్నాను. అవును, సమతలమైన భూమిలో దావీదు పాదాలు నిలబెట్టబడ్డాయి. ఆ విధంగా దావీదు పాదాల్ని సమభూమిలో నిలబెట్టింది ఎవరు? దేవుడే. ఆయన విశ్వసించినటువంటి ప్రభువే. అవును, ఈరోజు మీ జీవితంలో కూడా మీ పాదాలని సమభూమి గల స్థలములో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వేదనలు, శత్రువు యొక్క పోరాటాలు, ఇరుగు పొరుగు వారి యొక్క సూటిపోటి మాటలు, మీ రక్త సంబంధాలు, మీ కలిగించినటువంటి అవమానాలు, ఇవన్నీ కొండల్లాగా, కరుకు మార్గాలాగా, లోయలలాగా మీకున్నాయి కదూ. ప్రియ దేవుని బిడ్డ, ఇవన్నిటినీ దేవుడు తొలగించి నీ పాదాలని సమభూమి గల స్థలంలో దేవుడే స్థాపించబోతున్నాడు. అది నిశ్చయముగా జరగబోతుంది. ఏ మాత్రం కూడా నువ్వు అనుమానించవద్దు, సందేహించవద్దు. దేవుడు నీకు అలాగూ చేయగలడు, నీకు చేసి తీరతాడు. ప్రియ దేవుని బిడ్డ, అట్టి కార్యం నా దేవునికి చేయబోతుండ గనక నిశ్చలముగా ఉండు. నీ చుట్టూ ఎగసిపడుతున్న అలల్ని ఎంత మాత్రం చూడవద్దు. తుఫానులని ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవద్దు.
వాటన్నిటినీ అణిచివేసే నీ ప్రభు నీ ప్రక్కనే ఉండి నిన్ను నడిపిస్తూ ఉండడం నీ ఆత్మలో చూస్తున్నావా? నీ అంతరంగములో ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నావా? నిన్ను బలపరిచి నీవు ఆశించిన చోటికి ఆయన నిన్ను చేర్చాలని అదిగో నీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు కృపల ముందుకు సాగి వెళ్ళు. దేవుడు గొప్ప విజయాన్ని నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను సమభూమి గల స్థలంలో నిలబెట్టి వారిని బలపరచండి. అయా, మీరు వర్ధిల చేయండి. మీ సమాధానమును దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీ వందనాలు. మేలుగల త్రోవ వారి కొరకు మీరు సిద్ధం చేశారు. ఆశ్చర్యకార్యాలు జరిగే అద్భుతమైన మార్గాన్ని వారి కొరకు మీరు నిర్ణయించారు. మా తండ్రి, ఏ కరుకు మార్గాలు, ఏ లోయలు నీ బిడ్డల్ని వణికిస్తున్నాయో, వారిని సవాలు చేస్తున్నాయో ప్రభువా, అవన్నీ వారి ఎదుట నుండి యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడునుగాక. మా తండ్రి, సమభూమి గల స్థలములో వారి పాదాలు స్థాపించి ప్రభువా, వారికి ఒక సాక్ష్యాన్ని తండ్రి మీరు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమున ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. ఈ ఉదయకాలం మీ రక్షణ కేడము మా ప్రియులకు అందించి మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకొనుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.